ఇదిగోండి ఫ్రెండ్స్, మనము ఈ బ్లౌజ్ కట్టింగ్ విధానంలో వీ నెక్ ఎలా డ్రా చేసుకోవాలి చాలామందికి కొంచెం తెలియదు. నేను చూపిస్తాను, ఎందుకంటే వాళ్ళు నార్మల్గా ఇట్లా వీ లాగా డ్రా చేస్తారు. అలా చేయొద్దు, ఎలా చేయాలని చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ సైజు, బ్లౌజ్ సైజు మెన్షన్ చేస్తున్నాను. మనకు 8.5 ఉంది. 8.5 అంటే ఎంత సార్లా? 8, 8, 16 అంటే 17, 17, 17, 34, 34 సైజు అన్నట్టు. ఇది చాలామంది అడిగిండ్రు కదా 34 సైజ్ అని కామెంట్ చేసిండ్రని మీకు చిన్న వీడియో. 34 సైజుకి మనం నెక్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, ప్లస్ మళ్ళీ మనకు నెక్ దీంట్లో షోల్డర్ మొత్తం ఎంత తీసుకోవాలి. ఇక్కడ 7.5, ఇక్కడ 8.5 వచ్చింది. దీంట్లో హైట్ వచ్చేసి, బ్లౌజ్ హైట్ వచ్చేసి 14.5 ఉంది. మేము 15.5 పెట్టుకున్నాం. హైట్ కూడా మెన్షన్ చేసినా కదా, ఇది 15.5 అన్నట్టు. ఓకే, దీనికి ఈ చంక డౌన్ అనేది సెట్ అవుతుందా, మరి ఎంత తీసుకుంటే సెట్ అవుతుంది, ప్లస్ నెక్ ఎంత సెట్ అవుతుందో చెప్తాను. ఫస్ట్ నెక్ డ్రా చేద్దాము. ఇలాగా ఫస్ట్ మనం ఎప్పుడైనా 2 ఇంచులు నెక్ పెట్టుకున్నా, 3 ఇంచెస్ ఫీట్ పెట్టుకున్నా, అంటే మొత్తం టోటల్గా 5 ఇంచెస్ పెట్టినా అన్నట్టు. షోల్డర్ 5 ఇంచెస్ 34 సైజుకి. డీప్ నెక్ అన్నట్టే, చాలా డీప్ నెక్ అంటే డీప్ ఎక్కువ లేదు, చూపిస్తాను. డీప్ కూడా మెన్షన్ చేస్తా. 10 ఇంచులు ఉంది, ఎగ్జాక్ట్ 10 ఇంచుల డీప్ అన్నట్టు. నేను 2 రకాల మార్కర్లు వాడుతున్నా, కానీ ఇది కనబడతలేనట్టుంది. ఇగో ఫస్ట్ మనం ఇలా లైన్ వేసుకోవాలి. డీప్కి వేసుకున్న తర్వాత ఒక 3-4 ఇంచెస్ వరకు ఇలా సేమ్ ఉంచాలి. ఉంచిన తర్వాత నెక్స్ట్ ఇది చూడండి, బ్లౌజ్ని కూడా అబ్జర్వ్ చేయండి. వేసుకుంటే వీలాగా అనిపిస్తుంది ఇలాగా, కానీ డ్రా చేసేటప్పుడు కొంచెం తిరుగుతుంది అన్నట్టు, ఇలాగా అన్నట్టు. అందుకే ఒక 3-4 ఇంచెస్ వరకు ఇలా పెట్టేసుకొని, ఇలా పెట్టి కూడా చూసుకోండి. మనకి ఎవరన్నా కొలత బ్లౌజ్ ఇవ్వకపోతే మరి మీరు రిస్క్ పడతారు కదా అని నేను చెప్తున్నా. ఫస్ట్ ఇలా వీలాగా డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కరువు తిప్పండి. ఇక్కడ నుంచి మనకి స్ట్రేట్ రావాలి, ఇలాగన్నట్టు వచ్చింది కదా. ఈ డాట్ వచ్చింది ఇలాగన్నట్టు. అంటే ఈ 2 ఇంచెస్ వరకు తిప్పకుండా ఆ నుంచి ఒక 3 ఇంచెస్ వరకు పెట్టి అక్కడ నుంచి ఇలా కరువు తిప్పితే మనకి చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి సమానంగా ఉంది, ఇక్కడ నుంచే తిరిగింది ఇలాగన్నట్టు. ఇక్కడ మూసుకొని రాదన్నట్టు, ఇలా మూసుకుపోదు. ఇంకా కొంచెం రావాలి బయటకు, ఇంకా ఇట్లా ఇది రావాలి. ఇది వచ్చిందే ఫస్ట్, ఇది బయట కరెక్ట్. ఇలా బయటకు వస్తేనే మనకి నెక్ అనేది ఓపెన్ అవుతుంది, లేకపోతే క్లోజ్ అయిపోతుంది. ఈ నెక్ దగ్గరకు అయిపోయి నీట్ ఫినిషింగ్ అనిపించాలి. నెక్స్ట్ వచ్చేసి షోల్డరు కింద కుట్టుకి కుట్టేసరికి కరెక్ట్ అయిపోతుంది. ఇంకా కొంచెమా, కొద్దిగా కూడా లేదు, ఇక కరెక్టే ఉంది. ఇక్కడ వీ కదా, ఇలాగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఆమ్ రౌండ్ కూడా సెట్ అవుతుందా లేదా చూసుకుందాం. ఇక్కడ ఉంది కదా, దీన్ని మనం ఇలా పెట్టుకుంటే కరెక్ట్ సెట్ అవుతుందా. ఇప్పుడు ఇక్కడ 1.5 పెట్టేసుకోండి. ఎక్కువైపోదు ఇలాంటి బ్లౌజులకి, ఓపెన్ కాకపోతే. ఓపెన్ అయితేనే ఎక్కువ అవుతుంది, ఓపెన్ కాలేదు కదా ఇక్కడ. ఇక్కడ డీప్ అయితే తక్కువ పెట్టుకోవాలి, డీప్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి. చూడండి ఒకసారి చూద్దాం సెట్ అయిందా లేదా. ఇలా కరు స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోండి. చేసి దీన్ని ఎంత ఉంది, 7.5 ఉండాలి. ఇక్కడ మనం కుట్టుకు వదిలేసి ఇక్కడ నుంచి మెజర్ చేయి. 8 వచ్చింది అంటే ఇంకెక్కువనే అయ్యింది, ఇంకా తగ్గాలన్నప్పుడు మనకి ఈ షోల్డర్ అన్న ఇటు జరగాలి, ఇదన్న ఇటు జరగాలి. ఒక్కసారి కింది నుంచి పాయింట్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకో. కొంచెం పైకి వచ్చించు. చంక పెద్దగా అయితే ఇలా అవుతుంది అన్నట్టు. మీరు చేసే మిస్టేక్ అంతా ఇక్కడనే ఉంటుంది. చంక పెద్దగా అయితే మనకు చంక రౌండ్ అనేది పెద్దగా వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇది ఎన్ని ఇంచులు పెట్టినాం,
6.5కి దగ్గర దగ్గర పెట్టినాం. 6 పెడితే సరిపోతుంది అన్నట్టు కదా. అంటే ఇక్కడ 5, 6 ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఈ లైన్ వేసుకొని ఇప్పుడు ఈ స్కేల్ తోటి మళ్ళీ డ్రా చేయాలి. ఇది కట్ చెయ్యు ఈ మార్క్. ఇప్పుడు మనం కొలుసుకుందాం. ఇక్కడ ఎంత మనకు 8.5. 8.5కి మనకు 7.5 వచ్చిందా? ఒక 2 పాయింట్లు ఎక్కువ వచ్చింది. 2 పాయింట్లు ఎక్కువ వచ్చినప్పుడు ఇది కూడా ఇటు జరుపుకో జర, అంతేనా? సరిపోతుంది మనకి. ఇది సన్నగా అనిపించింది దీంతో ఖర్చు కదా, అట్లా అన్నట్టు. ఇలా సెట్ చేసుకోండి బ్లౌజును. ఈ 2 కుదిరితే మనకు బ్లౌజ్ అంతా ఫిట్టింగ్ కుదురుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీ నెక్ బ్లౌజ్ ముందు భాగం కూడా చూపిస్తాను మీకు. ఈ వీడియో నచ్చినట్టయితే మరి మనకు ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను నేను. కట్ చేసే ఇక వి షేప్ కాబట్టి ప్రిన్స్ కట్ట కాదు కదా, క్రాస్ పట్టీలే. వి షేప్ కాబట్టి ఒకసారి మైండ్లో స్టడీగా పెట్టుకుంటే. మనం ఇది కూడా కింది నుంచి కొలుసుకున్నాం కదా, కొలుసుకొనే తీసిన అంతే, కరెక్టే. పైన లైన్ పైనది పైనకు వచ్చి ఇక్కడ కూడా ఈ బయట దానికి రా. ఇగో ఇలాగా. ఓకే, మళ్ళీ నేను అది మళ్ళీ డ్రా చేసి చూపిస్తా. ఈ స్కేల్ తోటి డ్రా చేసి చూపిస్తా. ఆపేసి ఇక దీనికి కూడా ఉపయోగపడుతుంది స్కేలు. ఇది ఉందా, ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది మనకు. ఇక్కడ బయటకు వస్తేనే కొంచెం ఇక్కడ బయటకు రావద్దు, ఇక్కడ బయటకు రావద్దు. కొంచెం చౌడా తిరుగుతుంది కదా, కొద్దిగా కొంచెం వెడల్పు వస్తుంది కదా. ఇట్లా వచ్చి ఇగో ఇట్లా రావాలి. ఇక్కడికి వచ్చి ఇలాగా ఇట్లా. స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ స్కేల్ కదా, ఈ స్కేల్ నేను లింక్ పెడతా, మీరు ఎవరైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోండి. మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ పిన్స్ కూడా చాలా యూజ్ అవుతున్నాయి. ఈ పిన్స్ కూడా నేను దీంతో కట్ చేసి ఇక్కడ షోల్డర్ కట్ చేసినాం అనుకో, ఇక్కడ కింద లైన్ మర్చిపోకు, మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది. ఇంకా మీకు చిన్న వీడియో ఇది, ఇంకా నేను ముందు భాగం కూడా చెప్తాను. ఓకే ఇక్కడ కింద లైన్ కట్ చేసి, ఇది స్ట్రేట్ కట్టా క్రాస్ కట్టా? స్ట్రేట్ కట్ కింది లైన్, ఇది క్రాస్ కట్టే. మనం ఫస్ట్ చూసుకోవాలి. చూడండి ఇలా తెలిసిపోతుంది లైన్స్ అనేటివి. ఈ అడ్డం గీతలు, నిలువు గీతలు, క్రాస్ లైన్స్ ఇలా. ఇక ఇది అయితే ఇలా స్ట్రేట్గా లావు, ఇక క్రాస్ అన్నట్టు ఇలా తెలిసిపోతుంది, మీకు తెలుస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సరే అది తెలుస్తలేదు, ఈ పన్న అయితే ఇది ఉంది కదా, ఈ లైన్స్ ఇవి ఇలా క్రాస్ వచ్చినాయి చూడండి. వర్క్ అంటే ఫ్యాబ్రిక్ మీద ఉన్న క్లాత్ లైన్స్, అందుకే ఇది క్రాస్ కట్టింగ్ అన్నట్టు. ఆ క్లాత్ తీసుకో, మళ్ళీ బ్యాక్ అక్కడ పెడితే ముందు భాగం ఎలా కట్ చేస్తాం? క్రాస్ కాబట్టి ఇలా వేసే బదులు చంకని ఇలా వేసిద్దాం. ఇట్లనే సేమ్, కానీ ఇటు తిప్పినాం అన్నట్టు అంతే. అంచులు ఉన్నాయి కదా, అంచుల వైపు ముందు భాగం రావాలి. ఇలాగా మనకి ఇక్కడ -2 ఇంచెస్ సరిపోతుందో చూసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ. ఏమన్నా క్లాతులు మీకు ఇట్లా పైన క్లాత్ కింది క్లాత్ తెలిసిందా? ఉంది. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్స్కి సరిపోవాలి కాబట్టి మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. చేసి చుట్టూ డ్రా చేసి మన ఇంకో స్కేల్ ఉండాలి కదండి, దగ్గర వచ్చేస్తుంది. ఇది కాదా నీకు పెట్టిన?
ఇది డ్రా చేయి దీని మీద ఎలా ట్రై చేయండి. వెనక్కి ముందుది నేను తర్వాత వేస్తా, చెప్తాను చూడు నీకు. ఎప్పుడు ఇలానే డ్రా చేసుకోవాలి మొత్తం చేసి. ఈ పక్కల కుట్లు డ్రా చేసినావు కదా, కింది వరకు చేసేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది వేయాలి. ఈ బాక్స్ అనేది నాది మార్క్ కనబడతలేనట్టుంది. ఇవి ఎల్ అనేది కంపల్సరీ వేయాలి ఈ బాక్స్. చేయకపోతే ముందు భాగంలో లోత్ అనేది మనకు రాంగ్ పోతుంది. మార్కర్లు కూడా వచ్చినాయి, పెన్సిల్ మార్కర్లు వాష్ చేసి తేలుతున్నాయి. ఇంకా నేను కూడా ఆర్డర్ పెట్టుకోవాలి. ఇది సంకది కూడా ఆర్డర్ పెట్టండి, నేను తీసుకుంటాను. ఇదా? అది కాదు, అది ఉన్నది ఈ హ్యాండ్స్ కరువు తీసేది. హ్యాండ్స్ కరువు తీసేదా? ఓకే ఓకే. ఇప్పుడు మనకి ఇది అయిపోయింది కదా మొత్తం డ్రాయింగ్, తీసి పక్కన పెట్టేద్దాం. పెట్టేసి ఏం చేయాలి, ఇది ముందు భాగం నెక్కు లైన్ అన్నట్టు. ఫస్ట్ పాయింట్ ఏం చేస్తాం, -2 ఇంచెస్ మార్క్ చేసి దీన్ని తీసేస్తాం, అంతే కదా. ఇది ఫస్ట్ పాయింట్ -2 ఇంచెస్. సెకండ్ పాయింట్ ఏం చేస్తావు, ఈ 1.5 ఇంచ్లో నుంచి 1/2 ఇంచ్ మైనస్ చేస్తావు. చేసి ఏం చేస్తావు, ఈ కరువు స్కేల్ తోటి లోతు ఈ బాక్స్కి బయటకు రావద్దు, ఇలా ఈ బాక్స్కి బయటకు రావద్దు, ఈ 1/2 ఇంచ్ లైన్కు టచ్ అవ్వాలి. ఓకే, ఓన్లీ ఐ నెక్ బ్లౌజ్కే బయటకు రావాలి. అది 1/2 ఇంచ్ పెరిగి బయటకు రావాలి. ఆ లైన్ దాటద్దు, మళ్ళీ 1/2 ఇంచ్ పెరిగిన లైన్కి దాటద్దు. ఇదైతే కరెక్ట్. సర్లా నీకు కామెంట్ ఇచ్చిండ్రు ఒకళ్ళు, ఏమన్నారు తెలుసా, చాలా సర్ల గారు ఆమెకి ఏ డౌట్ వస్తే ఆమె డౌట్లు అడిగి అన్నీ క్లియర్ చేసుకుంటుంది, చాలా బాగా అడుగుతుంది, మాకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది అని అంటున్నారు. నా డౌట్ ప్రేక్షకులుగా ఉపయోగపడతాయి కదా. తనకు వచ్చిన డౌట్లన్నీ చెప్తే మీకు కూడా ఉపయోగపడతాయి, మళ్ళీ తనకు కూడా అయిపోతుంది అన్న కూడా అంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇలాగే నా వీడియోలకు సపోర్ట్ చేస్తూ కామెంట్ చేయండి. తనకు కూడా వీడియోలు చేసేటప్పుడు కామెంట్లు ఎందుకు అడుగుతుందంటే తన డౌట్ వస్తుంది కదా, ఆ కామెంట్ మీకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అడిగితే మేడం చెప్పేస్తుందని కూడా అడుగుతుంది. ఇలాగే సపోర్ట్ చేయండి. నాకు ఒక కామెంట్ చేసింది, ఒక ఆమె ఏం చేసింది తెలుసా, వీపు బ్లౌజ్ అని తీసుకున్నాక వీపు పట్టు అనేది మలుచుకపోతుందట. అది ఎందుకని నేను అది వీడియో చెప్తాను ఇప్పుడు తనకి. నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్ వేసుకున్నాం కదా, ఇది 2 పాయింట్స్ అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు 3వ పాయింట్కి వద్దాం. 3వ పాయింట్ దగ్గర ఏముంటుంది, నెక్ ఫ్రంట్ నెక్. ఇలా ఎట్లుందో అట్లా పెట్టేసుకుందాం. ఇక్కడ వదిలేసిన పాయింట్ను వదిలేద్దాం, ఇలా ఎట్లుందో అట్లా పెడదాం. ఇగో ఇట్లా పెట్టేసుకుంటూ వచ్చి, ఇది వీ నెక్ కాబట్టి వీ లాగానే పెట్టేసుకొని ఈ లైన్కు ఇగో ఇలాగా లైన్ టచ్ అవ్వాలి. ఇగో వీళ్ళు ఎట్లా మలిపిండ్రు, లైన్కు టచ్ అయినట్టే కదా. ఇట్లా ఇలాగా అంటే ఈ బ్లౌజ్ ఉంది కాబట్టి మీరు అలా పెట్టిండ్రు. బ్లౌజ్ లేకపోతే ఎలాగంటే ఒక మార్క్ చిన్నగా ఇచ్చేసి ఇంచెస్ చెప్తా మీకు. 7 ఇంచెస్, మనం 6 పెట్టుకుంటాం కదా, ఈ వీనెక్కు 7 పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్లోజ్ అయిపోయి ఇక్కడ ఓపెన్ అవుతుంది కాబట్టి ముందు మనం బాక్స్ తీసేసుకుని అప్పుడు షేప్ తీయాలి ఈ కరువు స్కేల్ తోటి. ఇలా కరెక్ట్ వచ్చింది కదా, ఇట్లా స్ట్రేట్గా వస్తుంది అన్నట్టు. ఫ్రెండ్స్ చూడండి, ఈ కరువు స్కేల్ మనకి ఎంత ఉపయోగపడుతుందో. అది అడ్జస్ట్ చేసుకోవడం కూడా రావాలి, మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేస్తూ వాడుకోవడం కూడా రావాలి. నేను ప్రతి దగ్గర వాడి మీకు చూపిస్తున్నాను. ఈ మనం తీసే వీడియో ప్రతి వీడియో వాళ్ళు అబ్జర్వ్ చేస్తే ఇంకా అసలు వాళ్ళు నేర్చుకోకర్లేదు. ఎంత బాగా వస్తుంది. కుట్టుడు కూడా చూపించిన వీడియో, మొత్తం స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేసిన, అది కూడా చూడండి, ఇది కూడా చూడండి. ఇంకా అంటే వేరే బ్లౌజ్ కుట్టినా మీకు డాట్స్ దగ్గర కానీ ఉక్స్ పట్టి దగ్గర కానీ ఏది మీకు డౌట్ వచ్చినా కానీ నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిన వీడియో చూసుకునే నేను కుట్టాలి ఎలా కుడతాను. ఇది కరెక్ట్ వచ్చేసింది కదా. ఇప్పటి నుంచి కిందికి ఉక్స్ పట్టి పొడవు పెట్టుకోవాలి. ఉక్స్ పట్టి పొడవు పెట్టుకునేటప్పుడు ఎగ్జాక్ట్ ఎంత ఉందో అంత పెట్టుకోండి ఫస్ట్. పెట్టుకున్న తర్వాత మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా చేయాలి. 1 ఇంచ్.
ఎగ్జాక్ట్ 1 ఇంచే వేయాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకు ఎక్కువ వేసుకోవద్దు అంటే మనకు పొడవు ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ మనం ఇక్కడ తీసుకోవడానికి ఈజీగా సరిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, మనకు ఉక్స్ పట్టి నుంచి ఈ షేప్ పాయింట్ ఎక్కడికి ఉన్నది అనేది తీసుకోవాలి. చాలామంది తప్పు వేయడం వల్ల క్రాస్ అయిపోతుంది షేప్ అనేది, ఇది క్రాస్ అయిపోతుంది. చూడు ఇక చూడు 3.5 ఉంది. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, చిన్న సైజ్ 4 వస్తుంది. 3.5కు ఒక ప్లస్ సింబల్ లాగా ఒక మార్క్ అనేది వేసుకోండి, ఒక లైన్ ప్లస్ సింబల్ అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ సైడ్ నుంచి మనం చూసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ చూసుకోవాలి, షోల్డర్ నుంచి చెస్ట్ పాయింట్ ఎంత ఉందా అనేది. ఇది చూసుకున్న తర్వాత మన ప్లస్లో ఇంకో లైన్ కంప్లీట్ అయిపోతుంది. ఇది చూసేటప్పుడు చూడండి, ఇక్కడ మన ఖర్చు ఉంది కదా, ఖర్చు వదిలిపెట్టి చూడండి, ఇక్కడ కూడా ఖర్చు వదిలిపెట్టే మనం కన్ఫ్యూజన్ పెట్టేసిన ఇక్కడ ఖర్చు వదిలేసి వాళ్ళ షేప్ పాయింట్ అనేది, ఇక్కడ షేప్ పాయింట్ ఉంది కదా, ఈ షేప్ పాయింట్ దగ్గర లాగకుండా, క్రాస్ కటింగ్ అయితే సాగుతుందండి, లాగకుండా ఎంత ఉందా అనేది తీసుకోండి. 10.5 ఉంది ఎగ్జాక్ట్గా. ఈ 10.5 ప్లస్ ఇట్లనే టేప్ పట్టేసుకొని కింద షేప్ పాయింట్ ఇక మొత్తం 13.5 ఉంది కిందికి కుట్టుతో సహా. ఈ 13.5ను ఇలా మనం ఈ పార్ట్లో ఈ షోల్డర్ వైపు నుంచి కింది వరకు ఇలా పెట్టుకో. ఇప్పుడు మనకు 10.5 కదా, ఇలా టేప్ పెట్టుకో. ఇక 10.5 కదా, ఫస్ట్ 10.5 దగ్గర ఈ ప్లస్లో ఒక లైన్లో ఇప్పుడు అడ్డం ఒక లైన్ వేసేసుకో. ఇక్కడ ఒక పాయింట్ అనేది రెడీ అయింది. మళ్ళీ 13.5 దగ్గర ఒక లైన్ వేసుకో, తీసేయి. ఇప్పుడు తీసేసి ఈ 13.5 దగ్గరికి 10 పెట్టినట్టున్నారు. 10.5 పెట్టినా ప్లస్ మార్క్ చూడండి ఒకసారి, చూడు 10 పెట్టిన 10.5 పెట్టాలి. చూడండి, అబ్జర్వ్ చేయాలి. ఇట్లా నాకైతే 10.5 ఓకే. ఈ 10.5ని 13.5ని ఒక లైన్ చేసి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి అంటే, ఈ 10.5 ప్లస్ రెడీ అయిపోయింది కదా, ఈ రెడీ అయిపోయింది. అది చాలా మట్టుకి ఇక్కడనే తప్పు చేస్తారు అన్నట్టు. అది ఈ లైన్ అనేది ఈ 13.5కి కలుపుకోవాలి. ఇక్కడ ఓకే, మీకు మనకు తెలుసు కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే ఓకే ఓకే. ప్లస్లో సింబల్ అన్నట్టు ఇక్కడ నుంచి వచ్చే పాయింట్ 3.5, ఇక్కడ నుంచి వచ్చే పాయింట్ 10.5. ఈ 10.5కి ఇక్కడ 3.5 మన డాట్ పొడవు కాబట్టి 13.5 అయిపోయింది. ఈ 2 పాయింట్లు కలిస్తేనే మనకి ఈ పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ రాగానే ఈ లైన్ కరెక్ట్ తెలిసిపోయింది. దీన్ని ఒకటి ఇట్లా స్ట్రేట్గా లైన్ వేసుకొని మళ్ళీ కరువు స్కేల్ తీసుకోండి. ఇది వాడాలి, ఇది వాడితే మనకు కరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ కరువు అనేది ఇక్కడ సైడ్ ఉంచండి. ఇప్పుడు చూడండి, ఈ కరువు అనేది ఇక్కడ ఉంచి ఇగో ఇలాగా ఇక్కడ స్ట్రేట్గా లైన్ ఉంది చూడు, దానికి టచ్ అయ్యే విధంగా ఉంచుకొని ఈ లైన్కు టచ్ అయ్యేలాగా పెట్టేసుకోండి. కదా, మనకు మైండ్ కూడా రావాలి దానికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు -2 ఇంచెస్ లైన్ అనేది కింద, మనం ఈ -2 ఇంచ్ లైన్ అనేది ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చింది. ఈ లైన్ ఖర్చు దగ్గర ఇక్కడ ఉంది పాయింట్. మనం ఇప్పుడు పొరపాటున ఏం చేస్తాం, ఈ లైను నీకు ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి కలుపమనంటే ఏం చేస్తావు, ఇలా కలిపేస్తే ఇది కిందికి దిగితే ఏమవుతుంది నీకు అప్పుడు సైడ్ జాయింట్లు వేసినప్పుడు ఏమవుతుంది, ఎక్కువ వచ్చేస్తుంది ముందు భాగం. ఈ క్లాత్ కూడా ఖర్చు కూడా బయటకు వచ్చేస్తుంది. ముందు భాగం ఖర్చు ఇక్కడ ఈయనే కదా మన కుట్లే, ఇక్కడ తేడా చేయడం వల్ల ఖర్చు బయటకు వస్తుంది. నీకు ప్రతిసారి ఇదే వస్తుంది అంటున్నావు. ఇది రాకుండా ఏం చేయాలి మరి, ఇప్పుడు నేను ఎట్లా కలపాలి, ఇప్పుడు ఆకుండా పైకి పెట్టాలి. ఇప్పుడు ఈ పాయింట్ వరకు, ఇగో ఈ పాయింట్ వరకు ఇలా కలపాలి, ఎగ్జాక్ట్గా కలపాలి. ఇక్కడ 2 పాయింట్స్ పైకి కలుపుకోవాలి. ఓన్లీ 2 పాయింట్సే, ఎంత కాదు. 2 పాయింట్స్ అంటే ఇగో ఈ ఇంచులో ఈ టైప్లో ఇగో 2 పాయింట్స్ ఇవి. ఈ 2 పాయింట్స్ మాత్రమే పైకి కలుపుకోవాలి ఎప్పుడు. కానీ మళ్ళీ తక్కువ కలుపుకున్నాం అనుకో, ఎక్కువ కలుపుకున్నాం అనుకో, మరి పక్కల కుట్ల దగ్గర ఉంటుంది చూడు, ఇక్కడనేమో పైకి వచ్చేస్తుంది, ఇక్కడ కిందికి వస్తుంది. ఇక్కడ ఎక్కువ కలిపితే సరే, ఇక్కడ కరెక్ట్ వచ్చేసి ఇక్కడికి కిందికి వస్తుందంటే ఇక్కడ కరెక్ట్ వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి కిందికి వస్తుంది, ఎగుడు దిగుడు వస్తుంది. ఈ పాయింట్ దగ్గర మనం తప్పు అయిపోతుంది అన్నట్టు. అంటే ఈ జాయింట్ వేసే దగ్గర మనకి ప్లస్ మార్క్ అనేది రాదు. మరి బోటిక్ వాళ్ళ వస్తుంది, మనది రాదంటే చూడండి, అబ్జర్వ్ చేయండి బ్లౌజ్ని, వీళ్ళు ఎంత క్రాస్ ఎలా తీసిరు చూడండి. ఇక్కడ నుంచే ఇలా క్రాస్ వచ్చిందా, అలాగన్నట్టు మనకు కూడా అక్కడ కూడా ఎంతో రాదు. మరి 2 పాయింట్సే, నేను అందుకే 2 పాయింట్స్ అని చెప్పింది కదా. నేను అలా కాకుండా పెట్టొద్దు, తగ్గిపోతుంది, సైడ్ తగ్గిపోతుంది.
చిన్న చిన్న మిస్టేక్లు క్లియర్గా అర్థం కావాలి. ఒక పాయింట్ దగ్గర ఎంత తేడా వస్తుంది, ఒక్క పాయింట్ దగ్గరనే తేడా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు, డాట్స్ పెట్టేసి. డాట్స్ పెట్టేటప్పుడు ఎట్లా పెడతావు, ఈ పాయింట్ అయితే నీకు కరెక్ట్గా వచ్చేసింది. ఈ కరెక్ట్ వచ్చినాక ఏం చేస్తావు, తనకి ఎట్లాగో ఏజ్ ఓళ్ళు కాబట్టి మనకి ఇక్కడ డాట్ అనేది ఒక 1 ఇంచ్ వేద్దాం. తక్కువ ఏజ్ అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి, చెస్ట్ ఎక్కువ లేని వాళ్ళకి తక్కువ వేయాలి. నేను ఇప్పుడే నీకు బ్లౌజ్ చూపించాను, నువ్వు ఆ బ్లౌజ్లో ఎక్కువ డాట్ వేసినావు, తక్కువ వేయాలన్నట్టు. చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకి పొరపాటు కూడా చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియో. ఒకటి తిరుగుతుంది. ఇది 1 ఇంచ్ పెట్టినావు. 1 ఇంచ్ పెట్టేసి ఏం చేయాలి, మనం ఈ దానికి కలిపేసుకోవాలి. కలిపేసుకున్నామా? కలుపుకున్న తర్వాత నీకు ఈ పాయింట్ వచ్చిన తర్వాత నువ్వు ఒక షేప్ లాగా, ట్రయాంగిల్ లాగా చేతిని ఇలా పెట్టేసుకొని చుక్కలు పెట్టేసుకో. ఒక 2.5. అది పెద్ద సైజ్ దానికి. ఇప్పుడు చిన్న సైజ్ దానికి ఎంత వస్తుందో చూసుకో, 2 ఇంచెస్ వస్తుంది. సైజుని బట్టి చేంజ్ అవుతుంది. నేను చాలా సార్లు చెప్పినా నీకు. మరి ఇది బాడీ చిన్న ఉన్నప్పుడు చిన్నగానే దగ్గరకు వస్తుంది కదా, దూరం. 40 సైజ్ అయితే 2.5. 40, 42, 43 అలా 38 నుంచి కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది. 34 కాబట్టి ఇది ఓన్లీ 34 బ్లౌజ్. ఇక చాలా మందికి తెలియదు 34 సైజ్ ఈ బ్లౌజ్. ఈ చెస్ట్ పాయింట్ వచ్చేసి 34 అన్నట్టు వచ్చిందా. ఇప్పుడు అన్ని దగ్గర ఇలా 2 ఇంచెస్ చూసుకో. వచ్చినాక దీన్ని ఒక ట్రయాంగిల్ అన్న వేసుకో, నువ్వు రౌండ్ అన్న వేసుకో. ఒకసారి ట్రయాంగిల్ వేసుకో, ఒకసారి ఇలా రౌండ్ వేసుకో. ఈ 3 మార్క్స్ని మనం ఇట్లా మనకు ఒక డామినేట్ చేసుకొని దీన్ని కలిపేటప్పుడు తప్పు చేస్తారు. ఇది ఉంది కదా అని చెప్పి ఇటు కలపడమా. ఇప్పుడు చూడు, ఇప్పుడు చాలా మంది ఇక్కడనే మిస్టేక్ అవుతుంది చూడు. నేను చెప్పిన ఇప్పుడు ఇది వేసేటప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ పెట్టాలని అర్థం కాదు. ఎగ్జాక్ట్ అంతే, నాకు కూడా ఇదే డౌట్. ఇక్కడ ఉంది కదా, దీనికి కిందికి రావాలి, పైకి రావద్దు. కొంచెం ఇలా సైజు దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొంచెం పైకి పెట్టుకోవాలి. ఇలా వేయాలి డాట్, 1/2 ఇంచు కింద. నెక్స్ట్ వచ్చేసి ఈ డాట్, ఇదైతే తెలుసు స్ట్రేట్ కలిపి స్ట్రేట్కి వచ్చేసి. నేను ఇప్పుడు మన ఈ సంఖ దగ్గర దేనికైనా ఇంతేగా, ఇంతే. ఒక ఐనెక్ బ్లౌజ్ మట్టుకు స్ట్రైట్. ఇగో ఇది చూసుకుంటే ఇది తక్కువ అనిపిస్తే ఇలా క్రాస్లో ఇక్కడ కొంచెం తిరిగి ఇగో ఇందులోకి పెట్టుకున్నా సరే. ఇంకా కొంచెం ఇలా మనకి ఇట్లా షేప్ పెట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి సెట్ కాకపోతే ఇప్పుడు ఇది పెట్టుకో. ఇది బ్లాక్. ఇగో ఇక్కడికేంచి ఇక్కడ ఎంత ఉందో, ఇక్కడికేంచి ఇక్కడ ఎంత ఉందో, ఇక్కడికేంచి ఇక్కడ అంతే ఉండాలన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి గమనించండి. ఇది క్రాస్ బెల్ట్ కాబట్టి మనం 1/2 ఇంచ్ కిందకి డౌన్. అదే ఐనెక్ బ్లౌజ్ అయితే స్ట్రైట్. ఓకే, కట్ చేసే ఇంకా బ్లౌజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తావా, అటు స్టార్ట్ చేసి ఇక్కడ కట్ చేసి. చూడండి ఫ్రెండ్స్, 34 సైజు చాలా కామెంట్ చేస్తున్నారు. నాకు కూడా చిన్న సైజు బ్లౌజులు రాలేవు. ఇప్పుడు చిన్న సైజు బ్లౌజ్ సర్లా తెచ్చుకున్నది కాబట్టి కట్ చేసి చూపిస్తున్నాము. మాకు ఓపిక కూడా ఉండలేదు, మాకు చెప్పడానికి టైం కూడా ఉండలేదు. నేను కట్ చేయన్నా, అడ్డు వస్తుంది. నేను కట్ చేసి ఇస్తానులే ఒకటి. మళ్ళీ ముందు భాగం వెనక భాగంకు డాట్ వేసినాక ఇది తక్కువైపోయింది అనుకో, ఇక్కడ 1/2 ఇంచ్ పెంచుకోవాలి. చాలామంది అక్కడ కూడా అవుతుంటుంది కదా మన బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. కత్తెర ఓపెన్ చేసి పట్టుకోవడం కూడా నేర్చుకోండి. కత్తెర కొత్త వాళ్ళు చిన్న క్లాతులు ఇంట్లో ఉంటే తీసి ఇలా ఉంటే ఇలా స్ట్రేట్గా కట్ చేయడము, కత్తెర ఓపెన్ ఎక్కువ చేయడము. ఈ పెద్ద దాంట్లో పెద్ద వేళ్ళు పెట్టుకోండి, చిన్న దాంట్లో చిన్న వేలు పెట్టుకోండి. నేను ఇది లింక్ పెడతాను. కత్తెర ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకొని చాలా ఫ్రీగా అవుతుంది. నంబర్ వచ్చేసి ఇది 11. మనకు నార్మల్గా అయితే ఇంట్లో 9, 10 సరిపోతుంది. 8 కదా చిన్నగా. ఇగో ఇలా ఓపెన్ చేసి ఇగో ఇలా తిప్పుకుండా అలవాటు వేసుకోండి. ఇట్లా రౌండ్ రావాలి. ఎంత బాగా వస్తుంది. ఒకటేసారి కత్తెర ఓపెన్ చేసి స్టాప్ చేయొద్దు. ఇలాగా అది క్లాత్ మీద ప్రాక్టీస్ చేస్తే వస్తుంది.
ఈ కత్తెర ఓపెన్ ఎక్కువ చేయడం వల్ల మనకి ఇగో కత్తెర ఓపెన్ ఎక్కువ వేయకపోతే కచ్చికి వచ్చేసింది ఆల్రెడీ, అట్లా వస్తుంది అన్నట్టు. అందుకే ఓపెన్ ఎక్కువ చేసి కట్ చేయాలి. ఇప్పుడు మనం చిన్న ఘాట్లలాగా కచ్చికలాగా పెట్టేసుకుందాం. ఓకే, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈజీగా మనం వీనెక్ ట్రెండింగ్లో ఉన్న వీనెక్ కూడా ఎలా డ్రా చేయాలి, అది ఎలా అయితే కరెక్ట్ వస్తుంది అనేది చూపించాను. మళ్ళీ ఇక్కడ చిన్న పొరపాటు చేస్తారు. ఇప్పుడు ఈ డాట్లు అన్నీ కరెక్ట్ చెప్పిన, ఇది తీసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే వెనక డాటేసేటప్పుడు ఈ మధ్యలో పట్టుకొని డాటేస్తారు. నేను ఈ ముందు భాగం బట్టి వెనక భాగం డాట్ వేయాలి అని చెప్తా. నీకు చాలాసార్లు తెలియదు ముందు భాగం బట్టి డాట్లు వెనక భాగం ఎట్లా వేయాలి. ముందు భాగంకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత పెట్టినావు? 3.5 పెట్టాం. ఇది కూడా 3.5 వేయాలి. లేదంటే ఇప్పుడు నేను మామూలుగా షాల్రా మధ్యలో చేసేసేదాన్ని వేస్తుంటివి. అట్లా వేస్తే ఏమవుతుంది, భుజం జారుతాయి. మనకు ముందు షేప్ ఎక్కడుందో వెనక డాట్ అక్కడ ఉండాలి. ఇది ఎగ్జాక్ట్గా చాలా గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి తెలియదు. ఓకే, నేను చెప్తాను. ఇప్పుడు ఐనెక్ బ్లౌజ్కి అయితే ముందు భాగంలో ఈ డాట్ ఎంత పెట్టినామో అంతే పెట్టాలి. ఐనెక్ కూడా చేంజ్ కాదు డాట్లకి, మన బాడీ చేంజ్ అవుతుంది. ఐనెక్ నెక్ ఒకటే చేంజ్ అవుతుంది. ఏ బ్లౌజ్ అయినా సరే, ప్రిన్స్ కట్ అయినా, ఈవెన్ ఏ బ్లౌజ్ అయినా సరే, పిల్లల ఫ్రాక్లు అయినా సరే, వాళ్ళు ఇది కరెక్ట్గా చెస్ట్ పాయింట్ ఎంత, ఇక్కడికించి ఎంత ఉంది, ఇక్కడికించే మెయిన్ థింగ్, ఇక్కడికించి ఎంత ఉందో చూసుకొని అంత పెట్టుకోవాలి. చిన్న సైజు వాళ్ళకి మళ్ళీ ఇది నువ్వు పెద్ద 4 ఇంచులు పెడితే ఏడొస్తుంది. ఇది 34 సైజ్ అయ్యి 3.5 పెట్టాలి. 32, 34 ఇవన్నీ సైజులకి ఇంతే వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పకపోతే నేను అలాగే వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఈ ఇవి చిన్న చిన్నవి ఫినిషింగ్ తేడా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను మళ్ళీ స్టిచ్చింగ్ చేసి మీకు బ్లౌజ్ చూపిస్తుంది. ఓకే, బాయ్ మరి.